చాణక్యనీతి భారతదేశంలో వివిధ సందర్భాలలో అనుభవించవచ్చు. కొన్నేళ్ల క్రితం ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రం నేటికీ వర్తిస్తుంది. దీని కారణంగా మానవ స్వభావంలో పెద్దగా ఏమీ మారలేదు. అందుకే చాణక్యనీతి ఇప్పటికీ నిశితంగా అధ్యయనం చేయబడింది. చాణక్యనీతి జీవితంలోని వివిధ సమస్యలు మరియు స్వభావాలపై వెలుగునిచ్చింది. చాణక్యనీతి ప్రకారం కొంతమంది వ్యక్తుల సహవాసం విషపూరిత పాము లాంటిది. మనం నిస్వార్థంగా ఎవరితోనైనా స్నేహం చేస్తాం. కొన్ని స్వభావాల వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యనీతి చెప్పబడింది. పాము శ్రేష్టమైనది. ఎందుకంటే పాము ఒక్కసారే కాటేస్తుంది. కాని దుర్మార్గుడు అడుగడుగునా మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాడు. మంచి పనిలో కూడా ఇబ్బందులను తెస్తాడు. మనం నిస్వార్థంగా ఒక వ్యక్తితో స్నేహం చేస్తాము. అయితే ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే చెడ్డవాడు సహవాసంలోకి వస్తే జీవితం నాశనం అవుతుంది. అలాగే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో మీరు స్నేహం చేసిన వ్యక్తి ప్రవర్తన మెరుగుపడుతుందనే భ్రమ కూడా మీకు ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే తరచుగా మనం తప్పులను కప్పిపుచ్చుకుంటాము మరియు వాటిని ఒక విధంగా సమర్థిస్తాము. అతన్ని క్షమించడం తప్పు. చెడ్డ వ్యక్తులు ఎప్పటికీ మారరు. నిత్యం ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది.